ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేటలో గల ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తొలి పండుగైన భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్నారులకు భోగి పళ్లు పోశారు. పిండి వంటకాలు, బొమ్మల కొలువును ప్రదర్శించారు. గంగిరెద్దులను పసుపు కుంకుమలతో పూజించారు. పాఠశాల విద్యార్థులతో కలిసి అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం భోగి మంటలు వేశారు. సంస్కృతి సంప్రదాయాలు విద్యార్థులకు తెలిసేలా పండుగలను జరుపుకోవడం జరుగుతుందని స్కూల్ కరస్పాండెంట్ ఎం రామిరెడ్డి తెలిపారు. అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన రంగవల్లుల చిత్రీకరణ పోటీల్లో విజేతలకు కరస్పాండెంట్ ఎం రామిరెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. Next, 6th class song. మంచు పూల గల్ల పరిమళాలు చల్లు
Sridhar and Srinath mother. Lakshmi, Nandana and Joshika mother. ఇక్కడ ఎవరు ప్రోగ్రామ్ అంటే ఇది వాళ్ళ పిల్లలకి ఇన్స్పిరేషన్. ఎందుకంటే మనము పిల్లలకి నేటి యుగంలో పిల్లలకి తల్లి కాడి నుంచి ముందు తల్లి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఎందుకంటే ఏ పని చేసినా మనం సక్సెస్ అందుకోవాలి. ఈ రోజు పోటీలు కానీ కార్యక్రమాలు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఫస్ట్ పట్టుకోండి, మీరు పట్టుకోండి, మీరు పట్టుకోండి. లక్ష్మీదేవి ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. కిరీటం పెట్టుకోండి.
మర్యాదకై పాప పుణ్యాలకై నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం ఆశా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సంక్రాంతి సందడి కార్యక్రమంలో పాల్గొనటం నాకెంతో ఆనందం. ఎందువల్లంటే ఈ సంస్థ నిర్వహిస్తున్నటువంటి రామిరెడ్డి, అతని శ్రీమతి రత్న ఇద్దరు నా దగ్గర చదువుకున్నారు. నా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఇంత మంచి పాఠశాలను ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. నేను వారిని అభినందిస్తూ చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బాలబాలికలందరికీ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఒంగోలు కొత్తపట్నం వారి సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా స్కూల్లో నేటి యుగంలో ఎన్నో మార్పులు వస్తూ ఉన్న ఈ తరుణంలో నేటి జనరేషన్కి పండుగ సాంప్రదాయాలు తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలని స్కూల్స్ నందు జరపటం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక పండుగ వాతావరణం ఒక ఇంటికి మాత్రమే పరిమితమయ్యే ఈ పండుగని ఒక స్కూల్ మొత్తం ఆవరణం 800 కుటుంబాలు ఆనందపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది నిజంగా మాకు ఆ దేవుడిచ్చిన వరం, రాజు మాస్టర్ లాంటి గురువులు ఇచ్చిన అవకాశం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతోమంది పిల్లలు పేరెంట్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ మాలాంటి వాళ్ళకే అవకాశం ఇచ్చి దేవుడు ఈ పిల్లల్ని తీర్చిదిద్దామంటే మనం ఎంత ఫెయిర్గా ఉండాలి, ఎంత వాళ్ళ కోసం మనం టైం కేటాయించి వాళ్ళ ప్లానింగ్ అని ఏదైనా సరే డిజైన్ చేసి చక్కటి భవిష్యత్తుని వాళ్ళకి ఇవ్వాలి. రేపటి భవిష్యత్తుని వాళ్ళకి మంచిగా ఇవ్వాలంటే మనం డెడికేషన్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక దాంట్లో భాగంగానే స్కూల్స్ అనేవి ఈరోజు విద్య, అలానే ఎగ్జామ్, అలానే ఈ పండుగ సాంప్రదాయాన్ని ఎన్నో స్కిల్స్ని డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది నిజంగా మాకు ఆనందమైన విషయం. ఇలాంటి ఈవెంట్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా మా ధన్యవాదాలు. నిన్నటి రోజున మేము కండక్ట్ చేసిన ముత్యాల ముగ్గుల పోటీలకి తల్లిదండ్రులు వచ్చి పార్టిసిపేషన్ చేసి గెలవటం అనేది సహజం. ఎవరో ఒకటి ఇద్దరు గెలుస్తుంటారు. మిగతా వాళ్ళు బాధ్యతగా వాళ్ళ పిల్లలకి ఇన్స్పిరేషన్ కలగటం కోసం పార్టిసిపేషన్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనిషికి రెండు ఉంటాయి, ఓటమి, విజయం. అది కాదు ముఖ్యం. మధ్యలో జరిగే ఎంతో ప్రయాస, యుద్ధం లాంటిది. ఆ యుద్ధం అనేది కీలకమైన అంశం. ఎందుకంటే నేటి యుగంలో సాధించాలి అంటే మనకి ఎంతో కొంత ఓర్పు, సహనం, పట్టుదల రావాలంటే మనం పార్టిసిపేషన్ చేయాలి. అది పిల్లలకి అవలంబించాలంటే ముందుగా మనకి ఇంటి నుంచి మనమే ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటివి మీరు తీసుకొని భవిష్యత్తులో పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉంటూ ముందుకు వాళ్ళ సక్సెస్లో మీరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొకసారి ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సంతపేట, కొత్తపట్నం వారి ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం.